నమ్మిన సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు. 4.5 దశాబ్దాలకు పైగా ఉద్యమం ప్రస్థానం కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో ఉద్యమం పలుచబడి చాలా మంది అమరులు అవుతున్నారు. దీంతో సాయుధ పోరాటం అసాధ్యమని ప్రకటించిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అభిప్రాయంతో ఏకీభవించి తుపాకీ దించి మన్యం వీడారు. పెద్దపల్లికి చెందిన మల్లోజుల నేతృత్వంలో లొంగిపోయిన 60 మందిలో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన దంపతులు సలాకుల సరోజ, ఇర్రి మోహన్ రెడ్డి ఉన్నారు. పెద్దపల్లికి చెందిన మల్లోజుల వెంకటయ్య మధురమ్మకు మూడో సంతానం వేణుగోపాలరావు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తామ్రపత్రం అందుకున్న తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పొందిన మల్లోజుల కోటేశ్వరరావు ఉరఫ్ కిషన్జీ పిలుపుతో 1981లో అడవి బాట పట్టారు మల్లోజు వేణుగోపాలరావు. 2010లో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ మృతి తర్వాత ఆయన స్థానంలో నియమితులయ్యారు. 2010లో గడ్చిరోలి 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల ఊచకోతలో మాస్టర్ మైండ్గా పనిచేశారు వేణుగోపాల్. ఈ మధ్య కాల్పుల విరమణకు అనుకూలంగా లేఖ రాసి మావోయిస్టు పార్టీ లైన్ దాటారు. దీంతో విప్లవ ద్రోహిగా పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆయన లొంగిపోవడంతో 44 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసింది. వేణుగోపాలరావు భార్య తారక్క 10 మంది మావోయిస్టులతో ఈ ఏడాది జనవరి 1న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఇప్పుడు ఆయన 60 మంది నక్సల్స్తో అదే సీఎం దగ్గర సరెండర్ అయ్యారు. లొంగిపోయిన 60 మందిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దంపతులు సలాకుల సరోజ, ఇర్రి మోహన్ రెడ్డి ఉన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సరోజ అలియాస్ స్వాతి మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా ఉన్నారు. ఆమె భర్త నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచంపల్లి గ్రామానికి చెందిన ఇర్రి మోహన్ రెడ్డి అలియాస్ వివేక్ మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరిపై 50 లక్షల వరకు రివార్డున్నట్లు సమాచారం. బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన సరోజకు సింగరేణి కార్మికుడైన సాయిలుతో 15 ఏళ్ల వయసులో బాల్య వివాహం చేశారు. అప్పటికి ఆమె స్థానిక జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుండేది. భర్త వేధింపులతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పట్లో పీపుల్స్ వార్ ఉద్యమం కన్నాల బస్తీలో తీవ్ర స్థాయిలో ఉండేది. 1984లో పీపుల్స్ వారం రోజుల పాటు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విప్లవ ఓనమాలు నేర్చుకుంది సరోజ. ఇష్టం లేని పెళ్లి, భర్త వేధింపులతో తీవ్రంగా కలత చెంది పోరు మార్గాన్ని ఎంచుకొని రహస్య జీవితంలోకి వెళ్లిపోయింది. సరోజ ఉద్యమ ప్రస్థానమంతా దండకారణ్య కేంద్రంగా సాగింది. ఏడాది పాటు కొత్తగూడెం నుంచి సిర్పూర్, కాగజ్ నగర్ వరకు కొరియర్గా పనిచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన హింసాత్మక కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో పోలీస్ రికార్డుల్లో ఆమె పేరు వినిపించలేదు. పార్టీ ఆదేశాల మేరకు దండకారణ్యంలోకి వెళ్లి 4 దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాలో ఆదివాసీలతో కలిసి గడిపింది. కొన్నేళ్ల పాటు పార్టీ ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు, మిగతా కార్యకలాపాలు నిర్వహించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ దులదాదా, సరోజ ఇద్దరూ కన్నాల బస్తీకి చెందినవారే. దండకారణ్యంలో ఉద్యమ కార్యకలాపాల్లో భాగంగా పలుమార్లు సుదర్శన్తో మాట్లాడే అవకాశం ఆమెకు దక్కింది. సుదర్శన్ అనారోగ్యంతో మరణించిన సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అరుణతార పత్రికలో దీప పేరుతో సరోజ ప్రత్యేకంగా వ్యాసం రాశారు. ఉద్యమ విస్తరణలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తూ సరోజ, మోహన్ రెడ్డి సహచరులతో ఓసారి రూర్కెలా పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా నేరం రుజువు కాకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది. దీంతో 2009లో జైలు నుంచి విడుదలైన 2 నక్సలైట్ అగ్రనాయకులు మూల దేవేందర్ రెడ్డి, మాధవ్ అమరుడు జాడి వెంకటితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సరోజ భర్త మోహన్ రెడ్డిది నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్పల్లి. మంచిర్యాలలో ఐటీఐ చదువుతూ పీపుల్స్ వార్ కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. అక్కడి నుంచి దళంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. వరంగల్ జైలులో ఉన్నప్పుడు చాలా ఏళ్లకు కుటుంబ సభ్యులు ఆయనను చూడగలిగారు. జైలు నుంచి విడుదల తర్వాత మళ్ళీ దళం వైపే వెళ్ళాడు. 2010లో తండ్రి శివారెడ్డి, 2021లో తల్లి నరసమ్మ మరణించిన ఆఖరి చూపులకు రాలేదు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత లొంగిపోవడంతో జిల్లాకు చెందిన మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది చర్చ జరుగుతోంది. మంతని మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, రామగుండం ప్రాంతానికి చెందిన అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, సబితానికి చెందిన గంగిడి సత్యనారాయణ రెడ్డి అలియాస్ విజయ్, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, జూపల్లి మండలం బర్గాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, సోమన్న, అదే గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, సుల్తానాబాద్ మండలం కొదురుపాకకు చెందిన వెంకటేశ్వరరావు అలియాస్ ధర్మన్న మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతుండటంతో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. రామగుండం రీజియన్లోని కోల్గనులో ఉత్పత్తి పెంచేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 కంటిన్యూయస్ మెషిన్లు పనిచేస్తుండగా 3వ మెషిన్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది సింగరేణి. రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11 గనిలో 3వ మిషన్ను ప్రవేశపెట్టేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 100 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. పలు ప్రైవేటు సంస్థలు టెండర్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3వ మిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా సింగరేణి అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 2 కంటిన్యూస్ మైనర్ మిషన్లు నడుస్తూ ఉండగా 3వ మిషన్ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నారు. 3వ మిషన్తో ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ నడిచే మైన్గా జీడీకే 11వ గని రికార్డులోకి ఎక్కబోతుంది. సింగరేణి వ్యాప్తంగా అండర్ గ్రౌండ్మెంట్లో ఏటా 1 మిలియన్ టన్నులు సాధించే ఏకైక గనిగా పేరు తెచ్చుకోనుంది. సింగరేణి RG1 ఏరియాలోని గోదావరి గని 11వ గనిని 1979లో ఏర్పాటు చేశారు. 1985 నుంచి బొగ్గు వెలికి తీయటం ప్రారంభించారు. మొదట్లో ఈ గనిలో బోర్డ్ అండ్ పిల్లర్ పద్ధతిలో బొగ్గు వెలికి తీశారు. ఆ టైంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. 1991 నుంచి 2003 వరకు లాంగ్ వాల్ సిస్టమ్ను ప్రవేశపెట్టగా 2002 నుంచి 2020 వరకు బ్లాస్టింగ్ గ్యాలరీ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేశారు. 2008లో మొట్టమొదటిసారిగా కంటిన్యూస్ మైనర్ మిషన్ను ప్రవేశపెట్టింది సింగరేణి సంస్థ. కంటిన్యూస్ మైనర్ మిషన్ కంటిన్యూస్ గా బొగ్గును తొలగిస్తూ కింద పడేస్తే అక్కడి నుంచి బెల్ట్తో నిర్దేశించిన ప్లేస్ కు చేర్చుతారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున దీనిని కంటిన్యూస్ మైనర్ మిషన్ గా పిలుస్తున్నారు. 2021లో ఇదే గనిలో 2వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రారంభించారు. ఈ మిషన్ రోజుకు 1000 టన్నుల వరకు బొగ్గును వెలికి తీస్తుంది. తాజాగా హైరింగ్ పద్ధతిలో 3వ మిషన్ ను గనిలోకి దింపేందుకు టెండర్ ప్రక్రియను ఆహ్వానించింది సింగరేణి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 300 మీటర్ల లోతు వరకు ఉన్న బొగ్గును బ్లాస్టింగ్ చేసి వెలికి తీస్తారు. జీడీకే 11వ గనిలో 350 మీటర్లు ఆ పైన లోతులో ఉన్న కూలను వెలికి తీయడానికి 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. రాబోయే 7 ఏళ్లలో ఈ గనిని ఓపెన్ కాస్ట్ 3, ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులు విలీనం కానున్నాయి. ఈ గనిలో ఓపెన్ కాస్ట్ విధానంతో వెలికి తీయలేని లోతుగా ఉన్న బొగ్గు నిల్వలను బయటకు తీసేందుకు మేనేజ్మెంట్ 6 ఏళ్ల పాటు మిషన్ ను హైరింగ్ పద్ధతిలో నడపనుంది. జీడీకే 11వ గనిలో మొత్తం 53 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లలో 20.50 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీశారు. ఇంకా 32.50 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉంది. ఏటా మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను రంగప్రవేశం చేయిస్తున్నారు. 7 ఏళ్ల వరకు భూగర్భ గనిగా నడిచిన తర్వాత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో విలీనం చేయనున్నారు. అప్పుడు మరింత బొగ్గును వెలికి తీసే వీలు కలుగుతోంది. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్లు అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. 1 టన్ను బొగ్గు వెలికి తీసి అమ్మితే కనీసంగా 6000 వరకు నష్టం వస్తుంది. అందుకే భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించాలనే ఆలోచనతో జీడీకే 11వ గనిలో 3వ కంటిన్యూస్ మైనర్ ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెడుతున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. రేపు బీసీ బంద్కు పిలుపునిచ్చారు బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామని తెలిపారు. అన్ని వర్గాల నుంచి తమకు మద్దతుందన్నారు. బంద్కు మద్దతుగా బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీసీ నేతలు ఇతర పార్టీలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్ల సాధనకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమంటున్న ఆర్ కృష్ణయ్యతో మౌనిక ఫేస్ టు ఫేస్. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపూర్ణ బంద్కు పిలిపించినారు బీసీ జేఏసీ సభ్యులు. ముఖ్యంగా ఇటు ఎమర్జెన్సీ సర్వీస్గా చెప్పే మెడికల్ షాపులు కావచ్చు, దాంతోపాటు అంబులెన్సులు, హాస్పిటల్ మినహా అన్ని ప్రతి ఒక్కటి కూడా బంద్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగానే బంద్ని పాటించాలని చెప్తున్న ప్రజలు మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు. మరి రేపు ఎక్కడెక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు, ముఖ్యంగా రేపు ఎట్లా ఉంటుంది యాక్షన్ ప్లాన్ చెప్పి తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్కరు రేపు కోసం వెయిట్ చేస్తారు. ఎట్లుండబోతుంది బంద్, రేపు ఏమేమి ఫాలో అవుతున్నారు? అంటే బంద్ను శాంతియుతంగా అహింసా పద్ధతిలో జరపాలని మేము విజ్ఞప్తి చేశాము. ఇప్పటికే అందరూ ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు పాఠశాలలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా మేము బంద్కు మద్దతు ఇస్తామని చెప్పి వచ్చి చెప్తాం. ఆటో డ్రైవర్ల కాడికెళ్ళి, కార్ డ్రైవర్ల కాడికెళ్ళి మేము బంద్లో పార్టిసిపేట్ చేస్తాం, మీకు మద్దతు ఇస్తామని చెప్పి తండోపతండాలుగా వచ్చి మద్దతు ప్రకటిస్తారు. దీనికి తోడు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు అన్కండిషనల్గా మద్దతు ప్రకటించారు. మనం బీసీ జాకును కూడా 136 కుల సంఘాలు, 35 బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాక్ నా మీద నమ్మకం పెట్టారు. గతంలో అనేక పోరాటాలు చేసి హాస్టల్ పెట్టించిన, గురుకులాలు పెట్టించిన, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించిన, లోకల్ బాడీ ఫస్ట్ నేనే పెట్టించిన రామారావు తోటి, ఇట్లా అనేక స్టడీ సర్కిల్ పెట్టించాం, ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆ నమ్మకంతో పీస్ఫుల్గా చేస్తారని చెప్పి ఈ బంద్ను పీస్ఫుల్గా చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి రేపు బంద్కు సంబంధించి ఎట్లాంటి మద్దతు దొరికింది? ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మీరు ఎలాంటి విషయాలు చర్చించారు రేపు విషయం కోసం? పోలీసు డిపార్ట్మెంట్ సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు ముక్త కంఠంతో బంద్కు మద్దతు ఇచ్చాయి. కాబట్టి బంద్ నేచురల్గా ఆటోమేటిక్గా జరిగిపోయినట్టే లెక్క. కానీ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్తారు. షాపులు బంద్ చేపిస్తే ఎక్కడన్నా ఏమి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగవు. ఖచ్చితంగా ఈ బంద్కు మద్దతు ఇవ్వాలి, పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేయాలి. ఎక్కడ కూడా ఎవరిని గృహ నిర్బంధం లేదా ముందస్తు అరెస్టులు ఎక్కడ కూడా జరగొద్దని చెప్పి డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ బంద్కు అఖిలపక్ష బంద్ ఇది. ప్రజా సంఘాలు, పార్టీలే కాదు, ప్రజా సంఘాలు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, మాదిగదండోర, మాలనాడు, గిరిజన సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ న్యాయమైన డిమాండు, ఈ డిమాండ్ కూడా న్యాయమైనటువంటి డిమాండ్. మేము గొంతమ్మ కోరికలు అనేక రోజులు పోరాటాలు చేస్తే మా కోరికను మన్నించి రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ప్రకటించింది, జీవో జారీ చేసింది. జీవోకు రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైనటువంటి అవరోధాలు లేవు. మా బీసీలకు సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే కూడా అడ్డుకుంటారా? మేమన్నా మీ పదవులకు అడ్డుకున్నామా? మీ ఆస్తులంగా ఇవ్వాలని అడుగుతున్నామా? మీ కాలేజీలు ఇవ్వమంటున్నామా? మీ హాస్పిటల్స్ ఇవ్వమంటున్నామా? నీ డబ్బు ఇవ్వమంటున్నామా? మాకు చిన్న పదవులు అధికారం ఇవ్వాలని కోరితే రెడ్డి జాగృతి సోదరులు అడ్డుకోవడం న్యాయం కాదు. అందుకే మాకు ఇచ్చే వరకు ఈ పోరాటం నడుస్తుంది. బీసీ కులస్తులకు ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? రేపు ఏ బంద్ అయినా అక్కడో ఎక్కడో అయినా ఒక చిన్న చిన్న గొడవ జరుగుతూ ఉంటాయి. రేపు శాంతియుతంగా బంద్ చేద్దామని మీరు అనుకుంటారు. బట్ మీరు బీసీ పబ్లిక్కి ఏం చెప్పబోతున్నారు? ఎలా ఉండబోతుంది రేపు? బీసీలలో ఆవేశం చాలా తీవ్రంగా ఉంది. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, దుకాణాల మీద దాడులు చేయడం కానీ, అగ్రకులాల ఇళ్ళ మీద దాడులు చేయొద్దు. మనమంతా కలిసిమెలిసి జీవించినాము, అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. ఈ పంచాయతీ కూడా అన్నదమ్ములదే. ఒక కుటుంబంలో అన్నదమ్ములు కూడా తేడా ఉంటారు. అన్న తమ్ముళ్ళకి పెంచేటప్పుడు కొద్దిగా తేడా చూపెడతాడు. కాబట్టి శాంతియుతం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. మొత్తానికి అయితే రేపు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లోనే కాదు, పట్టణంలోనే కాదు, పల్లెల్లో కూడా ఈ బంద్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరు కూడా ఎక్కడ కూడా ఆవేశం పడొద్దు, అందరూ శాంతియుతంగానే బంద్లో పాల్గొనాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చట్టసభల్లో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఇలాంటి బంద్లు కానీ, ర్యాలీలు కానీ ఆపమని, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆపమని కూడా ఆర్ కృష్ణ చెప్తున్నారు. కెంపర్సన్ సైదులతో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, వివిధ శాఖల్లో దాదాపు 1,00,000 మంది బోగస్ ఉద్యోగులున్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. వీరి పేరిట ఏడాదికి 1,500 కోట్ల జీతాలు దుబారా అయ్యాయని అంచనాకు వచ్చింది. గడిచిన 10 ఏళ్లలో బోగస్ ఉద్యోగుల పేరిట దాదాపు 15,000 కోట్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో దాదాపు అన్ని విభాగాల్లో 4 లక్షల మంది అవుట్సోర్సింగ్,
కాంట్రాక్టు ఉద్యోగులుంటారు. అయితే రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య తేల్చాలని రిటైర్డ్ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. 5 నెలల పాటు వివరాలు సేకరించిన కమిటీ 1,00,000 మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టు సమాచారం. వీళ్లకు ఈ నెల నుంచి జీతాలు ఆపేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 31 నాటికి 2 లక్షల మందే తమ వివరాలు ఇచ్చారని, మిగిలిన 2 లక్షల మంది వివరాలు ఇవ్వలేదని తెలుస్తోంది. వీళ్లకు కూడా అక్టోబర్ 25 నాటికి వివరాలు ఇవ్వాలని కమిటీ సూచించింది. గత 10 ఏళ్లలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ కంపెనీలను నాయకులు, బడాబాబులు ఏర్పాటు చేశారని, వాళ్లే సర్కార్ ఖజానాకు గండి పెట్టారనే ఆరోపణలున్నాయి. రైట్, ఇక ఇదే ఇష్యూకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రిటైర్డ్ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో కమిటీ కండ్లు బయలు కమ్మే నిజాలు బయటపెట్టింది కదా, అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ప్రభుత్వ విభాగాల్లో, వివిధ విభాగాల్లో వీళ్ళు అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తారు. సో వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటి, నిజంగానే 4 లక్షల మంది ఉన్నారా, ఏ శాఖలు ఎంతమంది పనిచేస్తున్నారు, అందులో అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్టు బేసిస్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రభుత్వకు సంబంధించినటువంటి అధికారులు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ లెక్కలు తీసేందుకు దీని మీద 5 నెలల క్రితమే మాజీ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. సో 5 నెలలు కూడా ఆయా శాఖల్లో, ఆయా విభాగాల్లో ఎవరెవరు ఏ శాఖలో ఏ విభాగాల్లో పనిచేస్తున్నారనే దాని మీద ఈ త్రిసభ్య కమిటీ లెక్కలు తీస్తుంది. అయితే 5 నెలల నుంచి లెక్కలు తీస్తే ఇప్పటి వరకు 4 లక్షల మంది ఈ అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి లెక్కల్లో కనబడుతున్నప్పటికీ ఈ 5 నెలల్లో కూడా పూర్తి స్థాయిలో కేవలం 2 లక్షల మంది మాత్రమే వాళ్ళ పూర్తి వివరాలతోని, ఆధార్ నంబర్తోని, తర్వాత ఏ శాఖలో పనిచేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, ఇట్లా ఓవరాల్గా అన్ని వివరాలతోని సరైనటువంటి లెక్కలు ఉద్యోగులు ఉన్నది కేవలం 2 లక్షలు మాత్రమే అనేది ఈ 5 నెలల్లో ఈ త్రిసభ్య కమిటీ చేసినటువంటి విచారణలో తేలింది, లెక్కల్లో తేలింది. అయితే ఈ నెల 30 లోపు ఏదైతే త్రిసభ్య కమిటీకి ఇచ్చినటువంటి వాయిదా ఉందో ఈ నెల సెప్టెంబర్ 30 లోపు ముగిసింది. సో ఇంకా 2 లక్షల మంది మరి లెక్కలు రాలేదు, దానికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద మరోసారి కూర్చుని చర్చించి దీని మీద మరోసారి వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వాలి, ఏ విభాగాల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాళ్ళ స్కాడర్ ఏంటి అనే దాని మీద పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి మరోసారి ఈ నెల 25 వరకు త్రిసభ్య కమిటీ గడువిచ్చింది. సో ఇందులో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా లెక్కలు రాలేదు, పూర్తి వివరాలు కూడా ఎక్కడ కనబడతలేదు. అంటే ఈ 5 నెలల్లో దాదాపు 1,00,000కు పైగా ఉద్యోగులు, బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఈ త్రిసభ్య కమిటీ గుర్తించింది. సో ఇందులో ప్రతి ఏటా 1,500 కోట్ల రూపాయలు ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ప్రభుత్వ ఖజానా నుంచి దోచుకుంటున్నారు. ఇక ఇట్లా ఈ 10 ఏళ్ళలో, గడిచిన 10 ఏళ్లలో 15,000 కోట్లు ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ బోగస్ ఉద్యోగుల పేరు మీద ఈ ఏదైతే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారో అది ఆ లెక్కలు ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా బట్టబల్లయ్యాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఈ విషయం సీఎం దృష్టికి కూడా ఈ త్రిసభ్య కమిటీ తీసుకెళ్ళింది. ఇక ఈ నెల నుంచి ఈ బోగస్కు సంబంధించినటువంటి ఉద్యోగుల లెక్కతోని ఏదైతే ఈ ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు వసూలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ఈ నెల నుంచి పూర్తి స్థాయిలో వాటిని నిలిపివేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి అంటే ఈ నెల నుంచి ప్రతి నెల దీంట్లో ప్రతి ఏటా ఏదైతే ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుంచి ఈ ఖాళీ చేస్తున్నారో దీనికి సంబంధించి ఇక ఈ నెల నుంచి ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తున్నది. అంటే గత 10 ఏళ్ల పాటు కూడా ఈ కాంట్రాక్టుకు సంబంధించి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీలన్నీ కూడా బడాబాబులు, నాయకులే నడిపించినట్లు కూడా గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించి మరి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ నేతలు ఉన్నారు, సో ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వ ఖజానా నుంచి ఈ బోగస్ ఉద్యోగుల పేరుతోని ఏదైతే జీతాలు రూపంలో వసూలు చేశారో సో దాని వెనుక ఎవరున్నారనే దాని మీద నిగ్గు తేల్చే పనిలో ప్రభుత్వం పడ్డది. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇక ఈ 10 ఏళ్ల పాటు మొత్తం 15,000 కోట్ల రూపాయలను కేవలం ఈ బోగస్ ఉద్యోగులను క్రియేట్ చేసి వాళ్ళ పేర్ల మీద ఈ ఏదైతే బడాబాబులు ఉన్నారో అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దోచుకున్నట్లు గుర్తించింది. వీటన్నిటిని కూడా వీళ్ళంత త్వరలోనే దీని వెనుక ఎవరున్నారు, దీని ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా త్వరలోనే దీని మీద ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. జ్యోతి.
రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు వాకిటి శ్రీహరి, దామోదర రాజనరసింహ. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సంగంబండ రిజర్వాయర్తో పాటు మక్తల్ మినీ ట్యాంక్ బండలో చేప పిల్లలను విడుదల చేశారు. నారాయణపేట జిల్లాలో పర్యటించారు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఉమ్మడి పాలమూరు జిల్లా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు మంత్రులు. సంగంబండ రిజర్వాయర్తో పాటు మక్తల్ ట్యాంక్ బండ్లో చేప పిల్లలను విడుదల చేశారు. మక్తల్లో 3.7 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ ఆధునీకరణ, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీతో చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యశాఖకు గతంలో లేనట్టుగా ఈ ఏడాది 122 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,000 నీటి వనరులలో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను 100% రాయితీతో రిలీజ్ చేశామన్నారు. ఈ పథకంతో 5 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు, మరో 4 లక్షల కుటుంబాలకు పరోక్షంగా లబ్ధి చేకూరుతుందన్నారు. అడగానే మొదటి క్యాబినెట్ లోనే పెద్దలు దామోదర రాజనరసింహ గారు మిగతా క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా సార్ని చేపల మంత్రి అయినా చేపల పైసలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే నా మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు కుల బాంధవులు. ఇవ్వకపోతే చెడ్డ పేరు వస్తుంటే ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా 123 కోట్ల రూపాయలు క్షణంలో సాయంత్రం ఇచ్చి ఈ రోజు చేపలు పొందుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మత్స్యశాఖను ప్రక్షాళన చేసి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పక్కనే కృష్ణానది పారుతున్నా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మక్తల్ ప్రాంతానికి నీళ్లు రాలేదని విమర్శించారు. నారాయణపేట్, మక్తల్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి వాకిటి. ట్రాన్స్పరెంట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఈ చేప మత్స్య సంపదని పెంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మీకు అంతా తెలియాలి, ఇక్కడ నిఖిల మేడం ఉంది. 1కి 10 సార్లు విజిలెన్స్ కి రాసి విజిలెన్స్ సమక్షంలో ఏ విధంగా చేపల్ని వదలాలనే ఆలోచన ముందు తీసుకొచ్చినాం. అదే మాదిరి కలెక్టర్ గారిని తెలియజేస్తా ఉన్నా, చేపల చెరువులు ఎక్కడెక్కడ ఉన్నా ఇటువంటి సైన్ బోర్డ్స్ ఉంటాయి. దీంట్లో పోలీస్ స్టేషన్ ఎస్ఐ నంబర్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే చేపలు దొంగతనం చేసినా ఏం చేస్తారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ప్రమాణాలతో కూడిన విద్య, మెరుగైన వైద్యమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నేషనల్ హైవేస్ పైన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో డిసెంబర్లో ట్రామా సెంటర్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. 6 నెలల్లో మహబూబ్ నగర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. నారాయణపేటలో ఇప్పటికే మెడికల్ కాలేజీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. చికిత్స కోసం హైదరాబాద్ వరకు వెళ్లకుండా గ్రామాల్లోనే చికిత్స అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు దామోదర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు మంత్రులు. 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 10 ఏళ్లైనా పూర్తి చేయలేదని మండిపడ్డారు. మద్యం దుకాణాల కోసం కరీంనగర్ ఎక్సైజ్ ఆఫీసులో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఎక్సైజ్ ఆఫీసుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు తరలివస్తున్నారు. మొత్తం 94 దుకాణాలకు ఇప్పటి వరకు 517 అప్లికేషన్లు రాగా నిన్నొక్కరోజే 186 దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ మరో 500 పైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందంటున్నారు ఎక్సైజ్ అధికారులు. మద్యం షాపుల టెండర్ల దగ్గర రద్దీపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. కరీంనగర్లోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తు గడువు ఉంది. నిన్న మొన్న కొంత తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. కాకపోతే ఈరోజు కొంత దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. 517 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 94 దుకాణాలు ఉన్నాయి. ఈ 94 దుకాణాల్లో దీనికోసం చాలామంది ఆసక్తికరంగా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. ఈసారి దరఖాస్తు ఫీజు కూడా ప్రభుత్వం 3 లక్షలకు నిర్ణయించింది. కొంతమంది మనకు దరఖాస్తుదారులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు?
చిరుమల మండల్. ఎట్లా ఉంది మీ లాస్ట్ టైంతో పోల్చుకుంటే తక్కువ అనిపిస్తుంది? పోయినసారికి నీకు చూస్తే పోటీ తత్వం తక్కువ ఉంది, ప్లస్ ఇంకోటి ఫీజు అనేది బాగా పెంచేశారు. 3 లక్షలు అంటే సామాన్యుకి చాలా కష్టము. 3 లక్షలు అట్టే పోతాయి, మళ్ళీ రావు. వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తాయి, మిగతా వాళ్ళు రాదు కాబట్టి చాలామంది ఆచితూచేస్తున్నారు. పోయినసారికి చూస్తే ఇప్పటికి 50% కూడా లేదు. పోయినసారి మా దగ్గర 70 పడితే ఇప్పటికి 5-10 కూడా వాళ్ళు ఇంతవరకు. అంటే దానివల్ల ఏంటంటే పోటీతత్వం బాగా అయిపోయింది. కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వేసడానికి ఎవరైనా ముందుకు వస్తారా? మరి చాలా తక్కువ ఫీజు తగ్గించాలి కదా, ఫీజు బాగుంది కాబట్టి దానికి అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అవి అట్టే పోతాయి కదా, 3 లక్షల రూపాయలు అట్టే పోతాయి కాబట్టి మళ్ళీ రికవరీ కాదు కాబట్టి దానికోసమని అందరూ ఆలోచించడం జరుగుతుంది. ఎట్లా మరి ఏమన్నా గుంపుగా అనుకొని వేస్తున్నారా ఒకరికొకరు? అది కామన్గా చెప్పేస్తారు, అది కంపల్సరీ నడుస్తుంటుంది. సిండికేట్ అవుతాం, అందరు కలిసి చేయడం అదంటే కామన్ ఉంటుంది. లేకపోతే ఒకళ్ళు వేస్తే పోతాయి కదా డబ్బులు, అట్లా అనుకుని వేస్తుంటారు అందరూ. అదే విధంగా నడుస్తుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలకు ఆలోచించి తగ్గుతుందంటారా? అవునండి, మార్కెట్ అప్పటికిప్పటికి లేదు కదా, రియల్ ఎస్టేట్ పోయింది, అంత పోయింది. ఎలక్షన్స్ ఉన్నాయని పోయినాయి, ఇప్పుడు ఏం లేవు ఎలక్షన్స్. ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నాయి, పోయినసారి 3 ఎలక్షన్స్ ఉన్నాయి, కలుపుకుందామని చెప్పేసి చూస్తారు. ఈసారి ఏముంటుంది, నార్మల్గా ఉంటుంది మార్కెట్ కాబట్టి దాన్ని బట్టే ఉన్నది. కాబట్టి చాలా తక్కువ ఉంది ఈసారి, చాలా తక్కువ ఉంది. పోయినసారికి మేము చూసిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇప్పటికి. అన్న మీరే కంటే కరీంనగర్. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఎన్ని షాపులకు అప్లై చేస్తున్నారు మీరంతా? మేము 8 ఇంతకుముందు ఉందా, ఆల్రెడీ ఉందా మీకు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఈ వ్యాపారంలోకి రావాలనుకుంటున్నారు? ఎట్లా మీకు అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే మేము కూడా కొత్తది కదా, చేయాలని మాకు కూడా ఆలోచన వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ 3 లక్షల రూపాయలు తాను అన్నట్టుగా 3 లక్షలు అన్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్లనే ఈసారి కూడా టెండర్లు కూడా తక్కువనే పడేటట్టు అవకాశం కనబడుతుంది మాకు కూడా. అది అంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మనకు డ్రా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా కూడా చూడొచ్చు కదా. అంటే అతి ఆశ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే 3 లక్షలు అన్నారు ఎవరైనా కూడా ఇన్కమ్ ముందు అవుతారు. ప్లస్ వీళ్ళు అన్నట్టు కూడా కొంచెం అందరు అనుకుని చేస్తారు. ఇది గతంలో ఏముండన్నా మీ బిజినెస్? గతంలో మా బిజినెస్ ట్రాన్స్పోర్ట్ మాది. ట్రాన్స్పోర్ట్ నుంచి ఫస్ట్ టైం మద్యం వైపు వేద్దాం అనుకుంటారు మీరు? అంత ఒకటే. ఓకే, అంటే మీ ఎట్లా మీ అందరికి ఎవరికి వచ్చినా అందరు తీసుకుంటారు? ఇక ఉంటుంది అందరు, మేము అంతా ఒకటే. వ్యాపారం అంతా ఒకటే కదా, వ్యాపారం ఉన్నప్పుడు ఒకటే, ఇది కూడా ఒకటే ఉంటుంది మా దగ్గర. సిండికేట్లు. అన్న మీ దాంట్లో ఎవరు ఉన్నారా ఎంతమంది గతంలో మద్యం షాప్ నిర్వహించిన వాళ్ళు? మీరు అందరు కొత్త. ఓకే, ఇంకా లోపల కూడా మనకు ప్రక్రియ జరుగుతుంది, అక్కడ కూడా కొంతమందిని మాట్లాడిద్దాం. ఈసారి చాలామంది యువకులు కూడా వస్తూ ఉన్నారు. యూత్ ఏం చేస్తారు బ్రదర్ మీరు? మేము ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ ఉంది. ఓకే, ఫస్ట్ టైమా ఇంతకుముందు చేసారా మధ్య? లేదు సార్, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎందుకు చదువుకొని కూడా ఈ బ్రాండ్ షాప్ వైపు వస్తున్నారు? అంటే బిజినెస్ డెవలప్మెంట్ అవసరం ఉంటుంది కదా సార్ ఎవరికైనా. ఏ ఊరికి వేస్తున్నారు? ఇది గోపాలరావుపేట లేదా గంగాధర వేద్దాం అనుకుంటున్నాం. ఎంత ఉంది అక్కడ లైసెన్స్ ఫీజు గోపాలరావుపేటలో? ఏదైనా అదే అంటే ల్యాక్సా? 50 లక్షలు ఉన్నట్టు. 55 ల్యాక్స్. ఎంతమంది కలిసి చేస్తున్నారు తమ్ముడు మీరంతా? యూత్, మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి చేస్తున్నాం. ఓకే, వస్తుంది అనుకుంటారా కాంపిటీషన్? ఖచ్చితంగా వస్తుందనే కదా సార్ ఇస్తుంది. ఎన్ని అప్లికేషన్లు ఇస్తున్నారు గోపాలరావుపేట దానికి మీరు అందరూ కలిసి? అంటే మేము 9 మంది కలిసి 6 వేస్తున్నాం సార్. దాంట్లో ఇప్పటికి 3 వేసినాం, ఇది 4th, ఇంకా 2 ఉన్నాయి పెండింగ్. అవి ఇవాళ లేదా రేపులో క్లోజ్ చేస్తాం. 6 అప్లికేషన్లలో మీకు ఒకటి వస్తే సరిపోతుంది, లేకుంటే 18 లక్షలు పోతాయి కదా, అట్లా ఏమైనా ఆలోచించారా? అన్నిటికీ సిద్ధం అనుకునే వచ్చినాం సార్. ఏమైనా జాబ్ చేసేది ఇంతకాలం? లేదు సార్, జాబ్ ఏం లేదు, ఎడ్యుకేషన్ కంటిన్యూటీ ఉంది. ఇట్లా చాలామంది యువకులు, చదువుకునే యువకులు కూడా మనకు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గోపాలరావుపేట అనే విలేజ్లో దాదాపు 55 లక్షల లైసెన్స్ ఫీజు ఉంది. దాంట్లో 6 మిత్రులు కలిపి అప్లికేషన్ వేస్తున్నారు, 9 మంది కలిపి 6 అప్లికేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడవచ్చు, లోపల కూడా మనకు కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత రష్ తక్కువనే ఉంది. కాకపోతే అన్ని కౌంటర్ల వద్ద కూడా ఈసారి సాయంత్రం వరకు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అన్ని బిజినెస్ లాగే మద్యాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చూస్తూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు మనం కొంతమంది యూత్ను మాట్లాడించాం, చదువుకొని కూడా మద్యం షాప్లో వైపు వస్తున్నారు. అదేవిధంగా అమ్మాయిలు కావచ్చు, తర్వాత లేడీస్ కావచ్చు కూడా చాలామంది చేస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ అండి, కరీంనగర్ లోకల్. ఇంతకుముందు చేస్తారు, ఇదే ఫస్ట్ టైం? మా డాడీ ఇదే బిజినెస్లో ఉన్నారండి, నేను వేయట్లేదు. డాడీది నీ పేరు మీద వేస్తున్నాను ఉంది, సో వచ్చాను. ఏంది ఈరోజు మంచి రోజున వచ్చారా లేకుంటే లేట్ అయింది ఎందుకు? అదే లేదు, డాడీ ఇవాళ ఇద్దాం మంచి రోజు అంటేనే ఇవాళ వచ్చాము. సో డాడీ చేస్తున్నారు నా పేరు మీద. డాడీ చూసుకుంటారా, మీరు కూడా వెళ్తారా అప్పుడు షాప్? లేదు, డాడీ చూసుకుంటే నేను డాక్టర్ అండి. ఎన్ని షాప్లకు వేస్తున్నా మేడం? నేను 2 షాప్స్ చేసుకున్నాను. మీరు మామూలుగా చేసే ప్రొఫెషన్ అండి? మా డాడీ ఇదే బిజినెస్లో ఉన్నారండి. నేను డాక్టర్ అండి, MBBS అయిపోయింది, ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ ఏ షాప్కి వేస్తున్నారు, ఏ క్లాస్లో వేస్తున్నారు? అంటే ఇంకా చూస్తున్నాను, ఇప్పుడే చేస్తున్నాం. ఓకే అన్న, మీరు కూడా వచ్చిరా అన్న? మీరు ఇంతకుముందు ఉందా, ఫస్ట్ టైం వేస్తున్నారా? సెకండ్ టైం. ఎట్లా ఉంది లాస్ట్ టైం బిజినెస్? ఓకే, పర్లేదు. లాస్ట్ టైం అంటే ఎలక్షన్స్ అవి కవర్ అయినాయి, ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ముందు కూడా ఉన్నాయి ఎలక్షన్స్. ఓకే,
ఎన్ని వేస్తారు సార్ దరఖాస్తులు మొత్తం? 15 చిల్లర 15 డ్రా సిస్టమ్ కానీ లాస్ట్ టైంకి ఈ టైం కానీ నిబంధనలు మారినాయా ఎట్లా ఉంది? సేమ్ అంతే 10 లెక్కనే ఉంది, సేమ్ ఏముంది. ఇప్పుడు క్లస్టర్ సిస్టమ్ ఏదో తీసుకొచ్చారు కదా ఓకే, దాంతో మాకు కూడా ప్లస్ కూడా ఉంటుంది. మంచిగా ఓకే. ఇది ఓవరాల్గానైతే మద్యం షాపులకు చాలామంది సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు దాఖలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లైసెన్స్ ఫీజు 3 లక్షలు ఉండడం కొంత పెద్ద అమౌంట్ కాబట్టి దరఖాస్తు చేసుకున్న తర్వాత డ్రాలో షాపు వచ్చినా రాకుండా 3 లక్షలు మళ్ళీ రిటర్న్ కాబట్టి కొంతమంది సమూహంగా ఏర్పడి షాపులకు దరఖాస్తు చేస్తున్నారు. గత ఎక్సైజ్ ఇయర్లో కనుక తీసుకుంటే 2023-25 ఎక్సైజ్ ఇయర్లో దాదాపు 4,000 పైగా దరఖాస్తులు వచ్చినాయి. దాదాపు 80 కోట్ల పైన ఆదాయం కేవలం దరఖాస్తు రూపంలోనే ఎక్సైజ్ శాఖకు లభించింది. ఇప్పుడు వరకు చూస్తే మనకు 517 అప్లికేషన్లు మధ్యాహ్నం 1 గంట వరకు వచ్చినాయి. ఈరోజు సాయంత్రం వరకు 1000 దాటొచ్చు అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. రేపు చివరి రోజు కాబట్టి రేపు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ భావిస్తూ ఉంది. ఓవరాల్గానైతే కరీంనగర్ పరిధిలోని 94 దుకాణాలకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. వరంగల్ జిల్లా మత్స్యశాఖ ప్రధాన కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు జిల్లా అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్. నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ మత్స్య సంఘంలో సభ్యత్వం కోసం 80,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు నాగమణి. అంత డబ్బులు ఇవ్వలేమని మత్స్యశాఖ కార్మికులు వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన అధికారులు 80,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, జిల్లా అధికారి నాగమణిలను అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం వీరిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు ఏసీబీ అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్ర సర్కార్ దవాఖానాలో మెడికల్ రిపోర్ట్స్ జాప్యంపై ఆందోళనకు దిగారు పేషెంట్స్. హాస్పిటల్లో వ్యాధులపై జరిపిన పరీక్షల రిపోర్టులను రోగులకు ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆరోపించారు రోగులు. 2 వారాల క్రితం కొందరు పేషెంట్లు రక్త, మూత్ర పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు రిపోర్టులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు రోగులు. రిపోర్టుల ఆధారంగా మెడిసిన్ వాడాల్సి ఉండగా రిపోర్ట్స్ జాప్యంతో వ్యాధులు తీవ్రతరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్స్. నిన్ననే కాలు విరిగిందా తీసుకువచ్చినాం, కొద్దిగా అవన్నీ తీసుకుని పరీక్షలు చేస్తామని చెప్పి పిల్లని లైట్ లేచేసినా ఇంతవరకు వాళ్ళు రిపోర్ట్ ఇస్తలేరు. అడిగితేనే చేతం అన్నారు. ఈ సార్ రాగానే సార్ వచ్చి ఇక్కడ చూడగానే పక్కపడి వరకు అడిగితే రిపోర్ట్ ఇచ్చిన కూడా లేరు. అక్కడ ఆ రిపోర్ట్ కోసం ఎంతవరకు అయ్యలేదు. 4 రోజుల సంగతి రిపోర్ట్ ఇవన్నీ వస్తే 4 రోజులు పోతాను. ఇవాళ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చావు మేడం అంటే ఏది లేదు, ఏది లేదు. అక్కడ పేషెంట్ కాడే వాళ్ళు ఉండాలి. మేము ఇండియా ఉంటే అది సర్వే డౌన్లోడ్ లేదు, అది అయితే లేదు అని చెప్పి టైంకి మళ్ళీ ఆ సార్ పోనే పోతారు. ఇప్పుడు 12 అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు రాస్తారు మాకు ఇబ్బంది కదా. ఆరోగ్య మంచి లేదని చెప్పి మేము గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మేడారం మాస్టర్ ప్లాన్ పనులను R&Bకి అప్పగించింది రాష్ట్ర సర్కార్. ఈ పనులకు ఇప్పటికే దేవాదాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. మాస్టర్ ప్లాన్ పనులు ఈ శాఖ ఆధ్వర్యంలోనే జరగాలి. అయితే అనూహ్యంగా పనుల బాధ్యత R&Bకి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. మేడారం మాస్టర్ ప్లాన్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వర్క్స్ కు సంబంధించి పనుల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఫైల్స్ వెంటనే R&B శాఖకు అప్పగించాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అమ్మవారి గద్దెలు, ప్రాకారం మార్చాలని నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మార్చనుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గద్దెల ఏరియాను విశాలంగా తీర్చిదిద్దబోతోంది. గద్దెల చుట్టూ ఇప్పటి వరకు ఉన్న 4 గేట్లకు అదనంగా మరో 4 గేట్లు పెంచి మొత్తం 8 ద్వారాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 8 గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చిలు నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున 101 కోట్లు రిలీజ్ చేశారు.
మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు టెండర్లు స్వీకరించారు. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పనులు చేసే బాధ్యతను R&B శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే అప్పగించాలని దేవాదాయ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ఖమ్మంలో ఓ దళితుడిపై గుండాలతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి. అన్నా తమ్ముళ్ల ఆస్తి పంపకాల వివాదం జరుగుతున్న సమయంలో అన్నకు మద్దతుగా వెళ్లాడు దళితుడు రక్షయ్ చంద్ర. దీంతో పగబట్టిన తమ్ముడు దళితుడిపై కొందరు గుండాలతో దాడి చేయించాడు. కారుతో ఢీకొట్టించి తర్వాత మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు రక్షయ్ చంద్ర. బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు పిడమర్తి రవి. తర్వాత దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నినాదాలు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉందన్న అంచనాలు, బలహీనపడుతున్న డాలర్ విలువతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగానూ పసిడి రికార్డు రేట్లను నమోదు చేసింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ఈ రోజు 2,900 రూపాయలు పెరిగి 1,35,000 మార్కును దాటింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయంటున్న గోల్డ్ వ్యాపారి రేఖతో నరేందర్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో గోల్డ్ రేట్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం చూసుకుంటే దాదాపుగా 2,500 పైగా పెరిగి 1,36,000 వరకు కూడా వచ్చింది. ఈ మధ్య ఈ వారం రోజుల నుంచి కూడా కంటిన్యూగా అయితే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. అయితే ఈ రేట్స్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు దీపావళి కావచ్చు, ధన్తెరస్ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఎక్కువ మందికి సెంటిమెంట్ ఉంటుంది. ఈ మధ్య గోల్డ్ కావచ్చు, వెండి కావచ్చు కొనుక్కోవాలి అని చెప్పేసి చాలామంది సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతుంటారు. ఆ నేపథ్యంలో గోల్డ్ మార్కెట్పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? నిజంగా గోల్డ్ రేట్స్ ఇంకెంత రేట్స్ ఎంత పెరిగే ఛాన్స్ ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, డే బై డే గత వారం 10 రోజుల్లో చూసుకున్నా లేదంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా డే బై డే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. 1,35,000-36,000 వరకు కూడా వచ్చింది. ఈ రేట్స్ ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఇంకా పెరుగుతాయండి. ఐ థింక్ 2 లక్షల దాకా వెళ్తుంది. అది మాత్రం క్వైట్ సీరియస్లీ పాసిబుల్. సో దీనివలన యాక్చువల్లీ అందరూ జ్యువెలరీ కొనాలంటే కూడా ఆలోచిస్తున్నారు. అండ్ సో మనం వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే చాలామంది కూడా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏ ఫెస్టివల్ వచ్చినా కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు ధన్తెరస్ కూడా వస్తుంది, రేపు జరగబోతుంది, దివాళీకి కూడా చాలామంది కొంటుంటారు. సో ఇది ఇటు మార్కెట్ పరంగా మీ లాంటి ఇన్వెస్టర్లకి, వ్యాపారస్తులకు కావచ్చు, కస్టమర్లకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఎక్కువ గోల్డ్ నగలే కావాలంటే ఆబ్వియస్లీ వాళ్ళు అమ్మే వాళ్ళకి కొంచెం ఇష్యూ వస్తుంది. బికాజ్ ఇప్పుడు గోల్డ్ ప్యూర్ జస్ట్ మొత్తం ఆర్నమెంటే గోల్డ్ అంటే చాలా ఖరీదైపోయింది. సో మాది గోల్డ్ ప్లస్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కాబట్టి వాళ్ళకి గోల్డ్ కూడా ఉంటుంది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ప్లస్ డైమండ్స్ కూడా వాళ్ళకి తక్కువ రేటులో వస్తుంది కాబట్టి మేము బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. సో మీ దగ్గర ఇయర్లీ ఎంత బిజినెస్ అవుతుంది? ఇప్పుడు రేట్ పెరిగింది కదా, అంటే లాస్ట్ ఒక 6 months నుంచి 1 lakh ఎబోనే ఉంది. అది ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? బిజినెస్ ఎంత జరిగే అవకాశం ఉంది? సో లాస్ట్ ఇయర్కి ఈ 2 years ఐ వుడ్ సే దట్ ఆఫ్ కోర్స్ ఇంపాక్ట్ ఉంది. బట్ మేము చాలా జ్యువెల్స్లో ఏం చేసామంటే వాళ్ళకి ఓల్డ్ గోల్డ్ తెచ్చి వితౌట్ ఎనీ చార్జెస్ మెల్ట్ చేసి నగలు కొనే ఆపర్చునిటీ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఏది వేసుకోవట్లేదో అవి తెచ్చుకొని ఫెస్టివల్, ధన్తెరస్, దివాళీకి కొనుక్కుంటున్నారు. మేము అది ఇచ్చాము యాజ్ అన్ ఆఫర్. కాబట్టి కొంచెం మాకు అట్లీస్ట్ కస్టమర్స్ వచ్చి నగలు కొనుక్కుంటున్నారు. లేకపోతే కొత్తగా కొనాలంటే ఆఫ్కోర్స్ ఆలోచిస్తారు. అండ్ ఇంకోటి ఏమో మా దగ్గర స్కీమ్స్, మేము కూడా 10+1 స్కీమ్స్ అవి నడుపుతాము. వే వి గివ్ a month off
మా సైడ్ నుంచి మేము ఇస్తాము కస్టమర్స్కి. ప్లస్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి కూడా వాళ్ళు అవైల్ చేయొచ్చు దాని మీద. సో అవన్నీ చూసి కొంచెము మాకు అంత ఇష్యూ అయితే రావట్లేదు. బట్ మార్కెట్ కండిషన్స్ చూసి మనం కూడా మోల్డ్ అవ్వాలి. ఇప్పుడు నేను దాన్ని అండర్స్టాండ్ చేయకుండా నేను ఓన్లీ ఒక్కవే లాస్ట్ ఇయర్ చేసినలాగే ఈ ఇయర్ చేస్తానంటే అప్పుడు కుదరదు. మేము చాలామంది కూడా లైక్ ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద కావచ్చు, కార్ల మీద ఈఎంఐలు ఉంటుండేది. ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఆఫర్లు పెడుతున్నారు, ప్లస్ ఈఎంఐలు లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఈ సీజన్, పండుగ సీజన్లో ఏమున్నాయి? దంతరాస్ కావచ్చు, దివాళీ కావచ్చు. సో మా దగ్గర కూడా చాలా జ్యువెల్స్లో కస్టమర్స్ వచ్చి ఈ ఈఎంఐ స్కీమ్స్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసుకొని ఆ స్కీమ్ ఎండింగు పండగల దగ్గర చూసుకొని ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు నాకు అకార్డింగ్లీ. అలా వాళ్ళు మంత్లీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కుంటున్నారు. సో స్కీమ్స్ అవైల్ చేసే వాళ్ళకి బేసికలీ సేవింగ్స్తో పాటు వాళ్ళు ఇది కూడా జ్యువెలరీ కూడా కొనుక్కుంటున్నారు. అండ్ సిన్స్ మేము గోల్డ్ వాడతాము కాబట్టి మా నగల్లో వాళ్ళకి తెలుసు దట్ ఇది ఇంకో ఇన్వెస్ట్మెంట్ అని. మేము ఈవెన్ 22 క్యారెట్ గోల్డ్లో కూడా చేస్తాము, లైక్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ సెట్టింగ్ ఆల్సో. సో ఎవరికైనా మళ్ళీ నగలు చేసుకొని 22 క్యారెట్ గోల్డ్లోనే చేసుకోవాలంటే కూడా ఆపర్చునిటీ ఉంది. మ్యామ్ లాస్ట్లో ఒకటి, చాలామంది గోల్డ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఎట్ ఏ టైం కొంతమంది అనలిస్టులు కావచ్చు, కొంతమంది మీడియా ముందుకు వచ్చి అసలు గోల్డ్ అనేది ఒక స్టేజ్ వరకు పెరుగుతుంది, మళ్ళీ ఒకటేసారి పడిపోతుంది, ఇన్వెస్ట్ పరంగా గోల్డ్ తీసుకుంటే ఒకవేళ రేట్ తగ్గిందనుకోండి అప్పుడు చాలా లాస్ అవుతారని కూడా చెప్తున్నారు. నిజంగా గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో, లేదంటే పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మనం హిస్టారిక్ చూస్తే అసలు పడే సిచ్యువేషన్ రాలేదు, రైట్? మేబీ కొంచెము రెడ్యూస్ అవ్వచ్చు కొంచెం, బట్ ఇప్పుడు చూసే సిచ్యువేషన్ ఓన్లీ ఇంక్రీజే అవుతుంది. ఈవెన్ ఇన్ కేస్ తగ్గినా ఏమి డ్రాస్టిక్గా అయితే తగ్గదు, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ ట్రేడెడ్ కమోడిటీ గోల్డ్, రైట్? అది కంపెనీ స్టాక్ షేర్స్ కాదు కాబట్టి దాన్ని అంత డ్రాప్ అయ్యే సిచ్యువేషన్కి తీసుకొని రాదు. బికాజ్ చాలామంది దాంతో ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ స్టీప్ డ్రాప్ అయితే అవ్వదు. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా 1,50,000 కూడా దాటే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? డెఫినెట్లీ అవుతుందండి, బికాజ్ అట్ ద రేట్ ఇట్ ఈస్ గోయింగ్ డెఫినెట్లీ అవుతుంది. ఐ థింక్ సంక్రాంతికి మీరు చూస్తారు ఇంక్రీజ్ అవుద్ది. సో ప్రాబబ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. అలానే లాస్ట్ మంత్ కూడా ఎవరైనా నేను ఇప్పుడు వెయిట్ చేస్తే తగ్గుద్దేమో అనుకున్నారు, దాని తర్వాత ఫైనలీ వచ్చి కొనుక్కున్నారు నాకు, బికాజ్ దే లైక్ ఇది తగ్గట్లేదని. సో ఇట్స్ గోయింగ్ టు ఓన్లీ ఇంక్రీజ్. సో కస్టమర్స్కి కావచ్చు, గోల్డ్ లవర్స్కి కావచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, మీరు చెప్పాలనుకుంటే గోల్డ్ మీద ఏం చెప్తారు? నాకు అనిపిస్తుంది దట్ మీరు గోల్డ్ తీసుకోవటం ఇప్పుడు బెటర్, బికాజ్ ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ యాసెట్ కింద కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ అన్ యాసెట్ దట్ యూ కెన్ ట్రేడ్. అంటే మీరు ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళి దాన్ని అమ్ముకోవచ్చు, రైట్? లాస్లో అయితే మీరు ఉండరు. ఇన్ కేస్ ఇన్ ద ఫ్యూచర్ బికాజ్ ఆఫ్ మార్కెట్ డైనమిక్స్ ఏమైనా ఆల్టర్ అయ్యి ఏమైనా కొంచెం తగ్గితే విపరీతంగా అయితే తగ్గదు. ఇంకొకటి మేము కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి, ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకుంటే ఆర్నమెంట్స్ బెటరా, రా గోల్డ్ తీసుకుంటే బెటరా? రా గోల్డ్ అంటే మీరు ఇంకా వై డూ ఈవెన్ నీడ్ ఫిజికల్ గోల్డ్, రైట్? మీరు గోల్డ్ ట్రేడ్ అవుతుంది అక్కడ మార్కెట్లో, మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిజికల్లీ లాకర్లో కూడా ఎందుకు ఇంకా, రైట్? సో బికాజ్ రేట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. మీరు రా తీసుకున్నా ఇఫ్ యూ గోయింగ్ టు ట్రేడ్ ఇట్ యాజ్ అ నాన్ ఫిజికల్ కమోడిటీ, రైట్? నగ అయితే బికాజ్ మన ఇండియన్ కల్చర్లో మనము జ్యువెలరీ వేసుకుంటాం, జ్యువెలరీ పాస్ ఆన్ చేస్తాం, జ్యువెలరీ గిఫ్ట్ చేస్తాము. ఇట్ ఈస్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. కాబట్టి మన దగ్గర ఎప్పుడు నగలు ఉంటాయి కాబట్టి ఐ థింక్ నౌ ఈజ్ ద టైమ్ టు బై. ఇప్పుడు కొంటే ఐ డోంట్ థింక్ యూ విల్ రిగ్రెట్ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యూచర్లో పెరిగితే ఐ థింక్ తక్కువ గోల్డ్ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంతే, రైట్? యా.
అతి తక్కువ ధరలకు ఎక్స్చేంజ్ కూడా ఆఫర్లని చాలా వరకు అయితే ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ దంతెరాసి అండ్ దివాళీ అయితే ఒకవేళ రేట్లు పెరిగినా కూడా కొనే వాళ్ళు అయితే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు 24 క్యారెట్స్ లేదంటే 22, 18 క్యారెట్స్ గోల్డ్ కొనే వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ 14 క్యారెట్స్ గోల్డ్ అయినా ఆర్నమెంట్స్ అయినా కొందామని చెప్పేసి చాలామంది చూస్తున్నట్లయితే వ్యాపారస్తులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.